విజయ్కి ఇప్పుడు అతిపెద్ద తలనొప్పి ఏంటంటే, తమిళనాడు రాజకీయాల్లో ఒక దరిద్రం ఏంటంటే, ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదు. చిన్న చితక పార్టీలు, కులానికి ఓ పార్టీ ఉంటుంది అక్కడ. ఆ కులానికి పార్టీల తరపున రెండో మూడో సీట్లు గెలవడము, లేదా రెండో మూడో సీట్లు పొత్తులో తీసుకోవడం జరుగుతుంది. అధికారంలో దిగిపోయినప్పుడు ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ అటు పక్కకి నిస్సిగ్గుగా వెళ్ళిపోతాయి. ఇదివరకు డిఎంకేలో ఉన్న పార్టీలు ఏఐడిఎంకేకి మెజారిటీ రాగానే అటు వెళ్ళిపోయాయి, మళ్ళీ డిఎంకే రాగానే ఇటు వచ్చేస్తాయి. ఆ వైగో పార్టీనా, లేకపోతే ఉన్నాయి దాదాపుగా 7-8 పార్టీలు, 2 నుంచి 5, 4, 6 అట్లా గెలుచుకునేది. సుబ్రహ్మణ్య స్వామి పార్టీ కూడా ఒకప్పుడు అట్లాంటిది అనమాట. ఇప్పుడు ఆ పార్టీని పట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు బయట వాళ్ళ మద్దతు కావాలి. 11 సీట్లు తగ్గినాయి. సరే, ఓ వెటకారం కూడా చేస్తున్నారు, నేను మద్దతు ఇస్తానని ఏమన్నా జగన్ అంటాడేమో అని. జగన్ కాస్త వెటకారం చేయాలన్నటువంటి కసితో ఉంటారు కాబట్టి అది చేసుకుంటూ వెళ్తుంటారు. బట్ అక్కడ